హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పంకీ మూవీ అయితే చూసి వచ్చాను. పంకీ మూవీ చాలా ఫన్నీగా ఉంది. ఈ సినిమాలో హీరో డైరెక్టర్ అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోని డైరెక్టర్గా పెట్టడానికి కారణము అతని నిజ జీవితంలో అతను ఎలా ఉంటాడో, అతను ఏం చేస్తాడో దాన్ని చూపించడానికి అనుకుంటా. ఇంకా అనుదీప్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అతని యాక్టింగ్ చాలా ఫన్నీగా అనిపించింది, చాలా బాగుంది. న్యాచురల్ యాక్టర్ అనిపించుకున్నాడు. డైరెక్టరే కాదు, అతను యాక్టర్ కూడా ఉన్నాడు అనిపించింది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్లో నాకు అనుదీపే కనిపించాడు. ఈ సినిమాలో ఎంత కామెడీ ఉందంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి నవ్వుకుంటాం ఖచ్చితంగా, తప్పనిసరిగా. మధ్యలో చిరాకేసిన సినిమా మాత్రం చాలా ఫన్నీగా ఉంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఎవరితో అయినా చూడొచ్చు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చూడొచ్చు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ సినిమా తీసేవాళ్ళు, అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమాలో డైరెక్టర్ అతను ఎలా సినిమా తీస్తాడో, అతని కష్టాలు అన్నీ చూపించాడు. కానీ కష్టాన్ని కానీ ఇష్టంగా దాంట్లో ఫన్ జనరేట్ చేయడం, హ్యాపీనెస్ చూపించడం అయితే చాలా బాగుంది ఆ విధానం. ఇంకా చెప్పాలంటే ఎమోషన్స్ లేకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. చివరికి మాత్రం తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఆ ఎమోషన్స్ని చూపించుకోవడం ఇష్టపడాడు హీరో. కానీ చివరికి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో అతను సక్సెస్ అయ్యాడు. విశ్వక్సేన్ ఇప్పటి వరకు మాస్ హీరోగా చూసాము, మాస్గా దాస్ అనిపించుకున్నాడు. కానీ ఈ సినిమాలో పీస్ఫుల్ క్యారెక్టర్గా, కామెడీగా ఎంటర్టైన్ చేశాడు బాగా. ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంది విశ్వక్సేన్కి. అట్ ద సేమ్ టైం ఈ సినిమా చాలా ఫన్నీగా ఉంది. అందరూ చూడాల్సిన సినిమా అని మాత్రం నేను తెలియజేస్తున్నాను అందరికీ. ఖచ్చితంగా తప్పనిసరిగా చూడండి ఈ సినిమా.